మన పూర్వం పెద్దవాళ్ళు అయితే చక్కగా బియ్యం కడిగిన నీళ్ళు కానీ గంజి కానీ వేస్ట్ చేయకుండా ఎంత మంచి ఐటమ్ అంటే అండి లచ్చించారు. తెలుసా మీ అందరికీ? లచ్చించారు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. అంటే బియ్యం కడిగిన వాటర్ ఒక కలికుండ అని చెప్పేసి కుండ పక్కన ఉండేది ఎప్పుడు కూడా కలికుండని, అందులో బియ్యం కడిగిన వాటర్ ఒకసారి కడిగేసిన తర్వాత వేసేవారు, మరి రెండోసారి ఏమో తెలీదు ఆ వాటర్ వేసేవారు. మళ్ళీ గంజి అన్నం వండేసిన తర్వాత అది వేసి రెండు వేసి దాసి మన్నాడికి వాటర్ తేరుకుంటుంది కదా, ఆ వాటర్ వంపేస్తూ మళ్ళీ మన్నాడు ఫ్రెష్ చేస్తూ అలా వారం రోజులు కలికుండా నిండి దాకా ఉంచి అప్పుడు లచ్చించారు కాసేవారు, మరక కాసేవారు. ఆ గంజి వాటర్ని దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా మళ్ళీ నాన్ వెజ్ తినేటోళ్ళు ఎండ్రేలు తలకాయలు కానీ పచ్చిరేలు తలకాయలు కానీ అవి కూడా వేస్ట్ కాకుండా అందులో వేసి మరక కాసేవాళ్ళు. ఇంకా అందులోకి పక్కనే పొడిపప్పు ముద్దపప్పు అలాంటివి పెట్టుకుని అవి వేసుకొని తింటే భలేగా ఉండేదండి. మా చిన్నప్పుడు అయితే నేను తిన్నాను లచ్చించారు పొడిపప్పు, నాకు చాలా చాలా బాగా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. లచ్చించారు అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కాసుకోవడానికి భయం వేస్తుంది, అలాంటివి అన్నీ కెమికల్స్ కదా.